సర్రమంటూ ఒక పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది. అందరూ దిగి బ్లాస్ట్ స్పాట్‌ని, దొర్లిపోయిన బస్సుని చూశారు. బస్సు దిగుతూ అరస డోర్ క్లోజ్ చేయడం వల్ల బస్సు దొర్లినప్పుడు ఒకరు బస్సు నుంచి బయటపడడానికి అవకాశం చిక్కలేదు. బస్సు పల్టీలు కొడుతూ నెమ్మదిగా వాగు మధ్యలోకి వెళ్ళి పడిపోయింది. పడిపోయిన బస్సు మునిగిపోయింది. నిశ్శబ్దం. భయంకరమైన నిశ్శబ్దం. హర్ష డ్రైవర్, పోలీసులు నిస్సహాయంగా చూస్తూ ఉండగానే బస్సు నీటి అడుగుకు వెళ్ళి మాయమైంది. తేరుకున్న పోలీసులు, సారీ హర్షగారు, 1 మినిట్ అంటూ పోలీసులతో, కమాన్ మైన్ డిటెక్టర్తో చుట్టుపక్కల టెస్ట్ చేయండి, మళ్ళీ బ్లాస్ట్ జరగవచ్చు అంటూ ఇన్స్పెక్టర్ జయంత్ ఆదేశాలు జారీ చేశాడు. వాళ్ళు మైన్ డిటెక్టర్తో టెస్ట్ చేస్తుండగానే జయంత్ మరో పోలీసుతో, నువ్వు చుట్టుపక్కల సెర్చ్ చేయి, పీపుల్స్ వారు కనిపించవచ్చు, క్విక్ పరిగెత్తండి అన్నాడు జయంత్. తాను బైనాక్యులర్స్తో చుట్టుపక్కల చూస్తే ఎవరు కనిపించలేదు. ఇంతలో హర్ష జేబులోని సెల్ మోగింది. హర్ష సెల్ తీసి బటన్ ప్రెస్ చేశాడు యాంత్రికంగా. హర్ష, నువ్వేనా? నేను మీ డాడీని. ఇప్పుడే ఐజీ గారితో మీటింగ్ అయిపోయింది. ఆయన ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. పీపుల్స్ వారు గ్రూపు వారు ఏ క్షణమైన పోలీసుల మీద ఎదురు దాడి చేస్తారన్న సమాచారం వచ్చింది. మీరు పిక్నిక్ అన్నారు కదా, ట్రైబల్ ఏరియాకు మాత్రం వెళ్ళకండి. మీరు బయలుదేరిపోయారా? ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు కర్ణాకర్రావు గారు హైదరాబాద్ నుంచి. హర్ష దుఃఖం ఆపుకోలేకపోయాడు. డాడీ అంటూ సెల్ కింద పడేశాడు. ఇన్స్పెక్టర్ జయంత్ సెల్ తీసి, హలో హలో కర్ణాకర్రావు గారు, నమస్తే సార్. ఒక్క ఘోరం జరిగింది. మీ ఫ్యామిలీ వెళ్తున్న బస్సు కింద పీడబ్ల్యూజీ వాళ్ళ మైన్ ఒకటి పేలింది. బస్సు కొంచెం డ్యామేజ్ అయింది. మీరేం కంగారు పడకండి అన్నారు. వాట్స్ నాన్ సెన్స్? నా వైపుకి సెల్ ఇవ్వండి, లేకపోతే విజయ్, పవన్ ఎవరికైనా ఇవ్వండి, క్విక్ అన్నాడు అనుమానంగా. జయంత్ సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. కరుణాకర్రావు గారికి పెద్ద ఘోరం జరిగినట్లు అర్థమైపోయింది. మై గాడ్ అంటూ గుండె చేత పట్టుకొని కుర్చీ వెనకకు వాలిపోయారు. మిగతా కమిషనర్స్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఒక కమిషనర్ ఐజీ రూమ్లోకి వచ్చి, సార్, కరుణాకర్రావు గారు అన్కాన్స్టెంట్ అయిపోయారు. ఏమైంది సార్ అన్నాడు. ఐజీ కళ్ళల్లో కన్నీటి పొర. అప్పటికే జయంతి చేసిన కాల్ అందింది. ఐజీకి విషయం తెలిసింది. గాడ్ సేవ్ హిమ్, క్విక్గా హాస్పిటల్కి తరలించండి అన్నారు. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.